జనవరి 1 నుంచి నేటి వరకు పెన్షనర్స్ అప్డేట్ చేసిన లైఫ్ సర్టిఫికేట్ సంబంధిత ట్రెజరీ అధికారుల చేత ఆమోదించడం జరిగింది. గతంలో ఎప్పటికప్పుడు ఆమోదించిన జాబితా మనకు అందజేసేవారు. ప్రస్తుతం సిఎఫ్ఎంఎస్ నుండి వరుస క్రమంలో జాబితా రానందున లిస్టు బయటకు రాలేదు. కానీ మనం సబ్మిట్ చేసిన లైఫ్ సర్టిఫికేట్ యాక్సెప్ట్ అయింది లేనిది మనం జీవన్ ప్రమాణ్ పోర్టల్ నుంచి తెలుసుకోవచ్చు. దానికి గాను జీవన్ ప్రమాణ్ .గవర్నమెంట్ వెబ్సైట్లో లింక్ ఓపెన్ చేసి మీరు లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు వచ్చిన జీవన్ ప్రమాణ్ ఐడి ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మన రిజిస్టర్ మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మన లైఫ్ సర్టిఫికేట్ డిస్ప్లే అవుతుంది. ఆ సర్టిఫికేట్ కిందకి స్క్రోల్ చేసి చూసినట్లయితే క్రింద నోట్ దగ్గర యువర్ లైఫ్ సర్టిఫికేట్ యాక్సెప్టెడ్ బై సో అండ్ సో సబ్ ట్రెజరీ ఆఫీస్ అని డిస్ప్లే అవుతుంది. మీరు ఒకటి కన్నా ఎక్కువ సార్లు లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చి ఉంటే అందులో మొదట ఇచ్చినది ఆమోదించబడుతుంది. తర్వాత ఇచ్చిన దానికి యువర్ లైఫ్ సర్టిఫికేట్ రిజెక్టెడ్ బై ది ఎస్టీఓ అని చెప్పి కారణం చూపిస్తుంది. కాబట్టి పెన్షనర్ మిత్రులు మీరు లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన ఐడితో మీ సర్టిఫికేట్ ఆమోదం పొందింది లేనిది పరిశీలించుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది.